ఆయన జననం ఒక ఆశ్చర్యం, ఆయన మరణం ఒక ఆశ్చర్యం. ఆయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదు అన్న పిలాతు న్యాయాధిపతి, సుప్రీంకోర్టు జడ్జి, ఈయన అందు ఏ దోషము లేదన్నవాడు విడుదల చేయాలి కదా. ఏ దోషము లేదని చెప్పిన వాడే సిలువ వేయటకు ఆయనను అప్పగించాడు. ఎక్కడైనా ఉందా చరిత్రలో? కేసులో తప్పు తీర్పులో తప్పు లేదని నిరూపణ అయితే కేసు కొట్టేస్తారు. పాపము లేదు అని చెప్పిన తరువాత కూడా పాప శిక్షను విధించబడిన వ్యక్తి మరొక్కరు లేరండి. కొరడా శిక్ష అనేది ఘోరాతి ఘోరమైన శిక్ష, మ్యాక్సిమం పనిష్మెంట్ అన్నమాట. 39 దెబ్బలు, 2 భటులు ఉండి 8-7 పాయలు ఉన్న గాజు ముక్కలు, రేకు ముక్కలు కట్టున్న ఆ కొరడాలతో, తోలు కొరడాలతో 1, 2 అని లెక్క పెడుతుంటే కొట్టే దెబ్బలకి వీపంతా కూడా చితికిపోతుంది, నలిగిపోతుంది. నా వీపును వారు నాగలితో దున్నిరి అన్న ప్రవచనం నెరవేరునట్లుగా జరిగింది. అంత శిక్ష ఇంకొక దెబ్బ తగిలిందంటే 39 ఎందుకంటే 40వ దెబ్బ తగిలిందంటే చనిపోతాడంట మనిషి. ఇంకా అయిపోద్ది, మ్యాక్సిమం పనిష్మెంట్ అన్నమాట, మరణం. కాబట్టి కరెక్ట్గా 39 దెబ్బలు అనగానే అయిపోయింది.